ఆమిర్ ఖాన్ కట్అవుట్ బాగుంది మూవీలో. పవర్ హౌస్ అది బాగుంటుందా? కూలీ చూసి కూలీ బానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. మిగతా అంతా కొంచెం లోకేష్ అంత సరిగా తెలియదు. అంతా బాగుంది కానీ ఇంకొంచెం విక్రమ్ లా బాగా తీసుండొచ్చు. కొంచెం అది ఇచ్చిన హై ఇది ఇవ్వలేకపోయింది అంత లేదు కానీ బాగానే చూడొచ్చు కంపల్సరీ. అనిరుద్ ఇరగొట్టేశాడు మ్యూజిక్. స్టోరీ ఈ కూలీ చూసి వచ్చానండి. జస్ట్ యావరేజ్ గా నిలిచింది. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. సినిమా గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఈ లోకేష్ కనగరాజ్ అని, ఎల్సీయూ అని, తర్వాత ఆయన తీసిన సినిమాలు లియో గానీ అవన్నీ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాము. కానీ ఈ సినిమా మాత్రం లియోకి కొంచెం ఎక్కువ, విక్రమ్ కి చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. ఎందుకంటే స్టోరీ మాత్రం చాలా లాగ్ ఉంది. అసలు కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే ప్రేక్షకుడు ఓకే ఇది అని స్టోరీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సగటు ప్రేక్షకుడికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది అనమాట. అంటే వీళ్ళు స్మగ్లింగ్ ఇంకొక ఇష్యూ గురించి చెప్తారు. దీంట్లో మల్టిపుల్ ఇష్యూస్ వచ్చేసి తర్వాత చాలా క్యారెక్టర్స్ అండర్ ప్లే అవుతాయి అనమాట. ఏమన్నారు? అంతమంది అవసరం కానీ సరిగా యూజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎండింగ్ లో వస్తారు. కానీ ఆ ఉపేంద్ర గారి క్యారెక్టర్ వెయిట్ చేస్తాం కానీ అతని స్టోరీ అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వరు, ఆర్క్ ఉండదు, ఏముండదు. జస్ట్ హీరో ఫ్రెండ్ గా ఉంటారు అంతే. కూలీ హైప్ ఇచ్చినంత అంత అయితే అవ్వలేదు. ఎందుకంటే ఒక కూలీ ఉన్నాడు. ఎవరు? నాగార్జున గారి స్టైలింగ్ గానీ యాక్టింగ్ గానీ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన రోల్ ఆయన మెయిన్ విలన్ అనుకున్నాను కానీ ఆయన రోల్ చాలా అండర్ ప్లే అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ అలా ఏదో క్లైమాక్స్ రెగ్యులర్ విలన్ లాగా అయిపోతుంది ఎండింగ్ వచ్చేసరికి. షౌబిన్ గారి క్యారెక్టర్ కి చాలా స్కోప్, చాలా స్క్రీన్ లెంత్ ఇచ్చారు. దానివల్ల నాగార్జున గారి క్యారెక్టర్ చాలా తగ్గిపోయింది. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ తెలిసిందే, చాలా సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. కానీ మోనికా సాంగ్ కూడా అబ్రప్ట్ గా వస్తుంది, బట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పవర్ హౌస్ సాంగ్ కూడా లాస్ట్ లో వస్తుంది, అది కొద్దిగానే ఉంటుంది, అబ్రప్ట్ గా ఉంటుంది. అది కూడా వార్ చూడలేదని చెప్పలేను కానీ కూలీ మాత్రం జస్ట్ యావరేజ్ గా ఉంది. లియో పైన బెటర్ అని చెప్పొచ్చు. పార్ట్ 2 లాగా సెటప్ చేశారు, బట్ అది వస్తుందో రాదో తెలియదు. లేదు, లోకేష్ గారు చెప్పారు నిన్న, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, ఇది స్టాండ్ అలోన్ సినిమానే. ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా వస్తుంది కానీ అది కూడా అగైన్ అన్నెసరీ అనిపించింది. జస్ట్ అలా వస్తారు, ప్రేక్షకుడికి ఏదో ఒక హైప్ ఇవ్వాలని ఉంటది మాత్రాన అసలు కనెక్టివిటీ ఉండదు.